కరీంనగర్ నగరపాలక సంస్థలో అత్యధిక స్థానాల్లో గెలుపొంది మేయర్ పీఠాన్ని కట్టబెట్టిన నగర ప్రజలకు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్లోని గోదాం గండ్ల ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి సహా పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. నూతన మేయర్గా ఎన్నికైన కొలగాని శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. నగరపాలక సంస్థను ఆదర్శవంతమైన కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. 30 స్థానాల్లో బీజేపీ గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పును వక్రీకరించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలన్న ఆయన, కాంగ్రెస్ నాయకులు చేసిన ఎత్తుగడలు ఫలించలేదని పేర్కొన్నారు. తమ పాలకవర్గం ప్రజల సేవల్లో నిబద్ధతతో పనిచేస్తుందని, నీతి నిజాయితీతో పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా బీజేపీ పార్టీ పక్షాన హృదయపూర్వకం కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. బీజేపీ పార్టీకి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పదవి కట్టబెట్టినందుకు, అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గెలుపుకు కారణమైనటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి మా నాయకుడు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మాకు పోటీ చేసే అవకాశం కల్పించిన బీజేపీ పార్టీ అధిష్టాన వర్గానికి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, మరియు మా అందరి గెలుపు కోసం కష్టపడి పనిచేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉండి పనిచేసినటువంటి నాయకులకు, మరియు మా డివిజన్లలో మా గెలుపులకు పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు, అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేయర్గా ఎన్నికైనటువంటి కొలగాని శ్రీనివాస్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు ప్రజల కోసం నిర్వహిస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థను ఒక ఆదర్శవంతమైన నగరపాలక సంస్థగా మార్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతటి గొప్ప గెలుపును ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది.